పాత్రికేయుల నివేశన స్థలాల సాధనల కోసం జగిత్యాల కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో పాత్రికేయులు చేపట్టిన నిరసన 4వ రోజుకు చేరుకుంది. జగిత్యాల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. పాత్రికేయులకు న్యాయం జరిగేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఐజీఏ జిల్లా అధ్యక్షుడు చిటి శ్రీనివాసరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని వారు తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ రోజు జగిత్యాల జర్నలిస్టులమంతా కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బైక్ ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేకపోతున్నాయి. కనీసం ఇళ్ల స్థలాలు లేక అద్దెలలో నివాసం ఉంటూ చాలా అవస్థలు పడుతున్నారు. ఈ సీనియర్ పాత్రికేయులను అర్హులైన జర్నలిస్టులందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడమైంది. వారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరు నమస్సుమంజలు తెలుపుతూ మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మన హక్కులు సాధించుకుందామని, మనందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఈ